అందరికీ నమస్కారం. స్టార్ జే మనం న్యూస్ కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండో తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో ఉత్సవాల సందడి మొదలైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ కమిటీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ ఆలయ విశేషాలు, బ్రహ్మోత్సవాల వివరాలు ఇప్పుడు చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలోని శ్రీ సజ్జగంట రంగనాథ స్వామికి ఘనమైన చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం తిరుపతికి వెళ్ళలేని భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ శ్రీవారిని దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. క్రీస్తు శకం 1122లో హోయసల వంశస్థుడైన విష్ణువర్ధనుడు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. పూర్వం ఒక రైతుకు చెందిన ఆవు ప్రతిరోజు సజ్జ చేనులో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి పాలు ఇచ్చేదట. అనుమానం వచ్చిన రైతు అక్కడ పరిశీలించగా పుట్టలో శ్రీ రంగనాథ స్వామి విగ్రహం బయటపడింది. సజ్జ చేనులో స్వామి దర్శనం ఇవ్వడంతో సజ్జకంకి రంగనాథ స్వామిగా, తర్వాతి కాలంలో సజ్జగంట రంగనాథ స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఇంతేకాకుండా గుడిపల్లి గ్రామం మొత్తం ఒకే రాతిపై నిర్మితమవ్వడం ఇక్కడ మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి నుండి చైత్ర బహుళ పంచమి వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న రాత్రికి స్వామివారి దివ్య కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఇక ఏప్రిల్ 2 పౌర్ణమి రోజున బ్రహ్మ రథోత్సవం జరగనుంది. 3వ తేదీన ఆది ఆంధ్రుని దీపోత్సవం జరగనుంది. అలాగే ఏప్రిల్ 7వ తేదీన పార్థసారథి అలంకారం, ఇడుగూరు భక్తులచే పూల ఉత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని రకాల వసతులు కల్పించినట్లు ఆలయ ధర్మకర్త రమాకాంత్ రెడ్డి తెలిపారు. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్టార్ జే మనం న్యూస్. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎన్నో రూపాలు ఉన్నాయి. ప్రతి ఒక్క భక్తుడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఎన్నో కలగంటుంటాడు, ఎన్నో బాధపడి ఆ స్వామిని దర్శించుకుంటాడు. అయితే పూర్వకాలంలో తిరుమలకు వెళ్ళలేని వారు కాలినడకన వెళ్ళి రెండో తిరుమలకు చేరుకునేవారు. ఆ రెండో తిరుమల ఎక్కడుంది, ఏంటి అని విశేషాలకు వస్తే శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలోని గుడిపల్లిలో వెరసిన శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయం. మనం ఇప్పుడు అక్కడే ఉన్నాం, చూస్తున్నాం. మనం గుడి గోపురం కూడా ఇక్కడ చూస్తూనే ఉన్నాం. శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయానికి రెండో తిరుమలగా పేరుగాంచింది. పూర్వంలో భక్తులు కావచ్చు, రాజులు కావచ్చు, ఎంతో అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఈ స్వామివారిని కాలినడకన దర్శించుకునేవాళ్ళు. ఇవి మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు ప్రత్యేకంగా మన స్టార్ట్ చేయ మనం న్యూస్లో సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయం గురించి ప్రత్యేకంగా వివరించడానికి కారణం ఏంటంటే, ఈ నెల అంటే మనకు మార్చి 29 నుంచి గుడిపల్లి గ్రామంలో 101వ శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. అందులో భాగంగా వచ్చే బుధవారం రోజు, అనగా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు ఉంటాయి. గురువారం రోజు మనకు స్వామివారి రథోత్సవం ఉంటుంది. శుక్రవారం ఆది దేవుడి ఆంధ్ర దీపోత్సవం ఉంటుంది. ఇందులో ముఖ్యంగా బుధవారం, గురువారం, శుక్రవారం 3 రోజులు ఎంతో పవిత్రంగా జరుగుతుంది. బుధవారం రోజు మనం చూస్తున్నాం, దేవాలయం ముందు వెళ్తున్నప్పుడు బుధవారం రోజు వచ్చేసి మనకు స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. గురువారం రథోత్సవం ఉంటుంది. శుక్రవారం ఎంతో వేల మంది, లక్షలాది మందిగా వచ్చి భక్తులు దర్శించుకునే ఆది దేవుని ఆంధ్ర దీపం, అంటే దీపం అంటారు, దీప మహోత్సవం జరుగుతుంది ఇక్కడ. దాన్ని దర్శించుకోవడానికి మనకు ఇక్కడ నుండే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లోంచి కర్ణాటక, తమిళనాడు, ఇటు బహుదూరాల నుంచి వస్తుంటారు భక్తులు. ఈ దేవాలయానికి సోమందేపల్లి మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ గారు, శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయ ఆలయ ధర్మకర్త రమాకాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క పని ఇక్కడ దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నాం. మనం చూస్తున్నాం, ఎంట్రెన్స్లో శ్రీ సజ్జగంట రంగనాథ స్వామివారి టెంపుల్ని చూపిస్తున్నాం. ఇక్కడ నుండి స్వామివారి దేవాలయానికి మనం వెళ్తున్నాం. ఈ దేవాలయం మొత్తం అంతా మనం చూసినామంటే మొత్తం అంతా రాతి కట్టడమే ఉంది. ఆ కాలంలో రెండో తిరుమలగా పేరుగాంచిన ఈ దేవాలయం గురించి చూడాలని మనం చూడొచ్చు. పైన బోర్డు కనిపిస్తుంది, కింద చూసినా మొత్తం రాతి కట్టడమే ఉంది. ఇక్కడ సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం మన వెంకటేశ్వర స్వామికి నిదర్శనమే, రెండో రూపమే సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయం. సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయాన్ని మనం చూపిస్తున్నాం మీకు.
101వ బ్రహ్మోత్సవంలో భాగంగా 29వ తేదీన పొద్దు అనగా నిన్నటి రోజు కార్యక్రమం మొదలయ్యి అంకురార్పణ మొదలైంది, ధ్వజారోహణం జరిగింది. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఈ సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయంలో బుధవారం కళ్యాణోత్సవం, స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. గురువారం రోజు బ్రహ్మరథోత్సవం జరగబోతుంది. అంగరంగ వైభవంగా చూడడానికి 2 కళ్ళు చాలా ఉండే విధంగా ఉంటుంది. మనం చూస్తున్నాం ధ్వజారోహం కూడా ఎలా ఉంది. మనం ధ్వజారోహం కూడా మొదలు పెట్టారు ఆలయ ధర్మకర్త మరియు గ్రామ పెద్దలు. దాని తర్వాత వేద పండితుల మంత్రోచ్చారణలతో, హోమాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ సజ్జగంట రంగనాథ స్వామి 101వ బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తూనే మన విజువల్స్ అని మనకు సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయం గురించి చూస్తున్నాం. మనం చూస్తున్నాం శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి మరో ఉత్తమమైన సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయం మనం చూస్తున్నాం. లోపల కూడా పూజలు జరుగుతున్నాయి, విశిష్ట పూజలు జరుగుతున్నాయి. భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఒక్క భక్తుడు కోరుకునేది సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం సమానులైన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దేవాన్ని దర్శుకుంటే చాలా అనుకుంటారు. అయితే పూర్వకాలంలో కాలినట్టు అప్పుడు వాహనాలు కానీ ఇవి కానీ లేకుండా ఉండేవి. అలాంటి వారు కలియుగం దైవాన్ని దర్శించుకోవడానికి వెళ్ళడానికి వీలు లేనికుండే వాళ్ళు శ్రీ గుడిపల్లి గ్రామంలోనే వెలిసిన సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయానికి వచ్చి మొక్కున్నారు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, 2వ తిరుమల కూడా పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే ఈ గుడి మొత్తం కేవలం ఒక గుట్ట పైన నిర్మించారు. దీన్ని కొండ అంటారు. దీని మీద నిర్మించిన మొత్తం అంతా మనం చూస్తున్నాం, మొత్తం రాతి కట్టడం జరిగింది. 101వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. సజ్జగంట రంగనాథ స్వామి దేవాలయానికి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ స్టార్ట్ చేయ మనం న్యూస్లో ప్రతిరోజు ఒక స్టోరీ మీకు ఇస్తున్నాము. ప్రతి ఒక్క భక్తుడు దీన్ని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు కటాపం పొందాలని, అదేవిధంగా స్టార్ట్ చేయ మనం న్యూస్ ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. మాది ధర్మవరము. మేము గంటపార ఫ్యామిలీ. మా నాన్న తాతల కాలం నుంచి ఈ గుడికి 2వ పూజగా మేము వస్తున్నాము. ప్రతి సంవత్సరము మా పూజకి మేము తప్పకుండా వస్తాము. ఈ స్వామి మా ఫ్యామిలీకి అందరికీ కూడా ఆయన ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉంటాయి. మాకంతా మంచి జరుగుతుంది. మేము ఈ గుడికి ప్రతి సంవత్సరము వచ్చి మా పూజ కార్యక్రమాలు నెరవేర్చి వెళ్తాము. ఇక్కడికి రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అది మా తాతల కాలం నుంచి మాకు చిన్నప్పుడు మా వాళ్ళు పిలుచుకొని రావడము మాకు ఆ విధంగా అలవాటు అయిపోయింది. మేము ఆయన్ని నమ్ముకొని మేము కూడా అదే పద్ధతిలోనే నడుస్తూ ఉన్నాము. మా పిల్లలకి మాకు అందరికీ కూడా ఇది కంటిన్యూషన్గా జరిగిపోతూ ఉంది. చాలా మంది భక్తులు వేలల్లో ఉన్నారు. ఇంకా దినదినము సంవత్సరం భక్తులు పెరుగుతూనే ఉన్నారు. ఇక్కడ జరిగే ఆది ఆంధ్రుని దీపోత్సవం కానీ, తర్వాత ఈ పరస మహోత్సవాలు కానీ ఇవన్నీ కూడా చుట్టుపక్కల మన రాష్ట్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు రావడం జరుగుతూ ఉంది. ఇది స్వామి విశిష్టత, స్వామి ప్రాముఖ్యత అని ఇంకా చాలామందికి పోతూ ఉంది. ఇది 2వ తిరుమల అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ ఆ రకమైనటువంటి విశిష్టత ఉంది, అంత ప్రాముఖ్యత ఉంది, అంత అద్భుతమైనటువంటి మహిమలు కూడా ఉన్నాయి స్వామి దగ్గర. ఆ స్వామిని నమ్ముకుంటే ఎల్లవేళలా మంచి జరుగుతుంది. అది మాకు ప్రగాఢ విశ్వాసము. మా కుటుంబాన్ని కూడా స్వామి దయ వలన చల్లని ఆశీస్సులతో అంతా బాగా జరుగుతుంది. మాకు, మా పిల్లలకు, మా పూర్వీకుల కాలంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నుంచి ఇప్పటికీ మేము ఎంతో ఎత్తుకు ఎదిగినాము. అదంతా ఆయన చలువ ఆశీస్సులే అని మేము నమ్ముతున్నాం.